హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీ పక్కన ఉన్నవాడు మీ స్నేహితుడేనా? మీ ఇంట్లో ఉన్నవాళ్ళు మీ వాళ్ళేనా? నమ్మకం కలగట్లేదా? ఒకవేళ మీ కళ్ళ ముందే ఉన్న ఒక వ్యక్తి రూపం మార్చుకోగల ఒక ప్రమాదకరమైన గ్రహాంతర జీవి అయితే? అవును, అవెంజర్స్ అంతా పక్కకి వెళ్ళిపోయాక భూమిపై ఉన్న పెద్ద పెద్ద ప్రెసిడెంట్స్, పవర్ఫుల్ లీడర్స్ స్థానాల్లోకి ఈ ఏలియన్స్ దూరిపోయి మనకు తెలియకుండానే మూడో ప్రపంచ యుద్ధానికి ప్లాన్ చేస్తే ఏ సూపర్ పవర్స్ లేని ఒక ముసలి నిక్ ఫ్యూరీ ఒంటి చేత్తో ఈ గెలాక్సీ లెవెల్ ఇన్వేజన్ ను ఎలా ఆపాడు? ఎస్, మార్వెల్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ది మోస్ట్ డార్క్ అండ్ ఇంటెన్స్ పొలిటికల్ స్పై థ్రిల్లరే సీక్రెట్ ఇన్వేజన్. మరి మన శామ్యూయల్ ఎల్ జాక్సన్ ఈ కంటికి కనిపించని శత్రువులని ఎలా వేటాడాడు అనే ఆ షాకింగ్ స్టోరీని ఇప్పుడు తెలుసుకుందాం. కథా నేపథ్యం కెప్టెన్ మార్వెల్ సంఘటనలకు లింక్ అయి ఉంటుంది. రూపాలు మార్చగల స్క్రల్స్ అనే ఏలియన్స్ జాతికి నిక్ ఫ్యూరీ, కెప్టెన్ మార్వెల్ కలిసి విశ్వంలో ఒక కొత్త ఇల్లు వెతికి పెడతామని ప్రామిస్ చేస్తారు. కానీ 30 ఏళ్లు గడిచినా ఆ ప్రామిస్ నెరవేరదు. దీంతో విసిగిపోయిన స్క్రల్స్ లోని ఒక యువ తిరుగుబాటు గ్రూప్ గ్రావిక్ అనే క్రూరమైన లీడర్ నాయకత్వంలో భూమినే తమ సొంతం చేసుకోవాలని డిసైడ్ అవుతారు. వాళ్ళు రష్యాలోని ఒక సీక్రెట్ బేస్ లో ఉంటూ ప్రపంచంలోని ప్రఖ్యాత ముఖ్యమైన లీడర్స్, మిలిటరీ జనరల్స్ రూపాల్లోకి మారిపోయి ఇంటర్నేషనల్ లెవెల్లో అలజడులు సృష్టిస్తారు. స్పేస్ స్టేషన్ లో SABER లో ఉన్న నిక్ ఫ్యూరీ భూమిపై పరిస్థితి దారుణంగా మారిందని తెలిసి తిరిగి వస్తాడు. అతనికి పాత స్క్రల్స్ ఫ్రెండ్ టాలస్ మరియు పూర్వపు షీల్డ్ ఏజెంట్ మరియు హిల్ సహాయం చేస్తారు. కథ మొదటి ఎపిసోడ్ లోనే మార్వెల్ ఫ్యాన్స్ కి ఊహించని బిగ్ షాక్ తగులుతుంది. రష్యాలో గ్రావిక్ గ్యాంగ్ చేసే ఒక బాంబు దాడిని ఆపడానికి వెళ్ళినప్పుడు విలన్ గ్రావిక్ స్వయంగా నిక్ ఫ్యూరీ రూపంలోకి మారి మరియు హిల్ ను కాల్చి చంపేస్తాడు. తన కళ్ళ ముందే నమ్మకమైన ఏజెంట్ చనిపోవటంతో ఫ్యూరీ ఒంటరివాడైపోతాడు. గ్రావిక్ కేవలం రూపాలు మార్చడమే కాకుండా అవెంజర్స్ యొక్క శక్తులను తన శరీరంలోకి ఎక్కించుకొని ఒక సూపర్ స్క్రల్ గా మారతాడు. ఇక్కడే డైరెక్టర్ మరో క్రేజీ పర్సనల్ ట్విస్ట్ ఇస్తాడు. నిక్ ఫ్యూరీ రహస్యంగా పెళ్లి చేసుకున్న అతని భార్య ప్రిసిల్లా కూడా ఒక స్క్రల్ ఏలియనే. కాకపోతే ఆమె ఫ్యూరీని నిజంగానే ప్రేమిస్తుంది. మరోవైపు విలన్ల ప్లాన్ల వల్ల అమెరికా ప్రెసిడెంట్ కాన్వాయ్ పై దాడి జరుగుతుంది. ఆ గొడవలో ఫ్యూరీ ప్రాణ స్నేహితుడు టాలస్ దారుణంగా హతమవుతాడు. ఫ్యూరీ చుట్టూ ఉన్న వాళ్ళంతా ఒక్కొక్కరుగా చనిపోవటంతో కథ పీక్స్ లెవెల్ సస్పెన్స్ కి చేరుతుంది. టాలస్ కూతురు జియా కూడా మొదట గ్రావిక్ గ్రూప్ లో ఉన్నప్పటికీ తన తండ్రి మరణం తర్వాత ఫ్యూరీ వైపు నిలుస్తుంది. గ్రావిక్ కి అమెరికా ప్రెసిడెంట్ ని చంపేసి థర్డ్ వరల్డ్ వార్ స్టార్ట్ చేయాలనేదే మెయిన్ ప్లాన్. అయితే అతను ఫ్యూరీని ఒక కండిషన్ పై బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటాడు. ఎండ్ గేమ్ యుద్ధం ముగిశాక అవెంజర్స్ అందరి రక్తాన్ని నిక్ ఫ్యూరీ ఒక చోట సీక్రెట్ గా దాచిపెడతాడు. దాని పేరే ది హార్వెస్ట్. ఆ అవెంజర్స్ డిఎన్ఏని తనకు అప్పగిస్తే ప్రెసిడెంట్ ని వదిలేస్తానని గ్రావిక్ చెప్తాడు. ఫ్యూరీ ఆ డిఎన్ఏ సీసాని తీసుకొని రష్యాలోని గ్రావిక్ మెయిన్ అడ్డాకి ఒంటరిగా వెళ్తాడు. క్లైమాక్స్ లో నిక్ ఫ్యూరీ ఆ డిఎన్ఏని గ్రావిక్ కి ఇచ్చేస్తాడు. గ్రావిక్ దాన్ని తన మిషన్ లో పెట్టి ఆన్ చేయటంతో ఆ డిఎన్ఏ పవర్స్ అన్ని గ్రావిక్ కి వస్తాయి. కానీ ఇక్కడే ఫ్యూరీ మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఇస్తాడు. అక్కడ వచ్చింది నిజమైన నిక్ ఫ్యూరీ కాదు. ఫ్యూరీ ప్లాన్ ప్రకారం అతని రూపంలో వచ్చింది టాలస్ కూతురు జియా. ఆ మిషన్ ఆన్ అయినప్పుడు గ్రావిక్ తో పాటు జియా శరీరంలోకి కూడా కెప్టెన్ మార్వెల్, థోర్, థానోస్ మరియు అందరి అవెంజర్స్ శక్తులు వచ్చేస్తాయి. జియా మరియు గ్రావిక్ల మధ్య మోస్ట్ పవర్ఫుల్ అవెంజర్స్ విజువల్ ఫైట్ జరుగుతుంది. చివరకు జియా గ్రావిక్ ని అంతం చేస్తుంది. నిజమైన నిక్ ఫ్యూరీ లండన్ లో ఉంటూ అమెరికా ప్రెసిడెంట్ ని కాపాడతాడు. కానీ భూమిపై ఏలియన్స్ ఉన్నారనే నిజం ప్రపంచానికి తెలియటంతో ప్రెసిడెంట్ స్క్రల్స్ పై యుద్ధం ప్రకటిస్తాడు. నిక్ ఫ్యూరీ భూమిపై ఉన్న పరిస్థితులను సరిదిద్దటానికి తన భార్యతో కలిసి మళ్ళీ అంతరిక్షంలోకి వెళ్లటంతో సీజన్ 1 ఎండ్ అవుతుంది. సో ఇదండి సీక్రెట్ ఇన్వేజన్ సీజన్ 1 పూర్తి స్టోరీ. ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. అండ్ అలాగే ఏ సీన్ నచ్చిందో కూడా కామెంట్ చేయండి. మా వీడియో నచ్చినట్లయితే ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. బాయ్.